సిద్దిపేటలో ఒకటి ట్రాన్స్ఫార్మర్ ఫైర్ అయిందండి. సిద్దిపేట టౌన్ అంతా చీకటి అయిపోయింది. అక్కడ ఉన్న ఫైర్ వెహికల్ సరిపోవట్లేదు. ఆడికి వెళ్ళేసరికి మంటలు బాగా విపరీతంగా పాము కనుక నాలుకెళ్ళు కూరలు దాచినట్టు దాస్తుంది. ప్రజెంట్ ఎమ్మెల్యే గారు కూడా హరీశ్రావు గారు కూడా స్పాట్ లో ఉన్నారు. ఏం చేయలేకపోతారు ఫైర్ డిపార్ట్మెంట్ దగ్గర కూడా పోలేని పరిస్థితి. ఫైర్ కంట్రోల్ చేసినా కానీ హైట్ అయితే తగ్గలేదు. అంటే నిద్రాహారం లేకుండా నిద్రాహారం లేవండి. టెస్ట్ మ్యాచ్ ఎంపైర్ లెక్క నిలబడింది. వాళ్ళే ఆశ్చర్యపోయారు. మీరు చేసిన ఆపరేషన్ కానీ సక్సెస్ కాకుండా ఉంటే మొత్తం సిద్దిపేట అంతా కూడా దాదాపు ఒక 1 month వరకు కూడా సిద్దిపేట డిస్టిక్ అంతా కూడా పవర్ ఒక్క నెల రోజులు నెల రోజులు దాకా కూడా. ఎందుకంటే మన దేశంలో ఇటీవల జరిపిన అధ్యయనాల ప్రకారం 60 ఏళ్ల వయసు దాటిన వారిలో చాలామంది మోకాళ్ళ సమస్యలతో బాధపడుతున్నారు. అందులో మోకాళ్ళ చిప్పులు అరిగిపోయి చాలామంది సర్జరీకి వెళ్తున్నారు. అయితే సర్జరీయే దిక్కు అనుకునే వారికి ఎపియాన్ పెయిన్ క్లినిక్ ఒక శుభవార్త చెప్పింది. ప్లాస్మా థెరపీ ద్వారా ఈ సమస్యకు చెక్ పెడుతుంది. సో ఇమీడియట్గా ఈ సమస్యతో బాధపడేవారు ఈ కింద నెంబర్కు కాల్ చేయండి. వెల్కమ్ టు సుమన్ టీవీ కేస్ స్టడీ. నేను విజయ్. మనతో పాటు ఉన్నారు సీనియర్ ఫైర్ ఆఫీసర్, హైదరాబాద్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ టి వెంకన్న గారు. సార్ నమస్తే. నమస్కారం అండి. ఫైర్ యాక్సిడెంట్ ఎక్కడ జరిగినా కూడా వెంటనే నిమిషాల్లో సెకండ్లో వాలిపోతుంటారు. అలా మీ కెరీర్ లో ఒక బాగా ఛాలెంజింగ్ గా అనిపించినటువంటి రెస్క్యూ గానీ, ఏదన్నా ఫైర్ యాక్సిడెంట్ లో మీరు సేవ్ చేయడం గానీ ఇప్పటికీ మర్చిపోలేనటువంటి ఒక కేస్ స్టడీ మాకు వస్తాం. 30 years కెరీర్ లో చాలా నంబర్ ఆఫ్ ఫైర్ యాక్సిడెంట్లు, రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొనడం జరిగిందండి. అందులో చాలా ఉన్నాయి. ఏది కూడా ఒక మర్చిపోలేనటువంటి సంఘటనలు కొన్ని చూసుకుంటే, ఈ మధ్యన నేను కరీంనగర్ లో పనిచేస్తున్నప్పుడు మనకు సిద్దిపేటలో ఒకటి ట్రాన్స్ఫార్మర్ ఫైర్ అయిందండి. ఎంత పెద్ద ఫైర్ అంటే అది దాదాపు 80,000 లీటర్ కెపాసిటీ గల ట్రాన్స్ఫార్మర్. అది అందులో ఫైర్ అయింది. దాని సరౌండింగ్ కూడా ఇంకా ఎక్కువ కెపాసిటీ గల ట్రాన్స్ఫార్మర్స్ ఉన్నాయి. టౌన్ అంతా సిద్దిపేట టౌన్ అంతా చీకటి అయిపోయింది. సో ఫైర్ బాగుంది. ఇది ఉవ్వెత్తున మంటలు లేచి పడుతున్నాయి. అక్కడ ఉన్న ఫైర్ వెహికల్ సరిపోవట్లేదు. నేను కరీంనగర్ నుంచి సిద్దిపేట కూడా ఇన్ఛార్జ్. కరీంనగర్ తో పాటు సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి అండ్ సిద్దిపేట కూడా ఇన్ఛార్జ్ ఉంటుంది. సో ఇమ్మీడియట్ గా మా సూపీరియర్ ఆఫీసర్ ఆజ్ఞానుసారం బయలుదేరి 60 kilometers డిస్టెన్స్ ఉంటుంది. ఆడికి వెళ్ళేసరికి మంటలు బాగా విపరీతంగా ఇట్లా పాము కనుక నాలుకెళ్ళు కూరలు దాచినట్టు దాస్తుంది. ఇక అక్కడ ప్రజెంట్ ఎమ్మెల్యే గారు కూడా హరీశ్రావు గారు కూడా స్పాట్ లో ఉన్నారు. చాలా మంది ప్రజాప్రతినిధులు అందరూ కూడా అందుబాటులో ఉండి ఏం చేయలేకపోతారు ఫైర్ డిపార్ట్మెంట్ ఏంటంటే, సార్ నాకు ఒక 5 minutes టైం ఇవ్వండి. నేను అప్పటికి ఆ ఫైర్ స్టార్ట్ అయ్యి ఎంతసేపు అయింది సార్? అప్పటికి దాదాపు ½ an hour ఎక్కువనే అయిపోయింది. ½ an hour 1 hour కావస్తుంది. ఫ్లేమ్ ఎంత హైట్ వస్తుంది? ఆ ఫ్లేమ్ వచ్చేసి దాదాపు ఒక తాడి చెట్టు అంత హైట్ వస్తుంది. హెవీగా వస్తుంది బాగా హెవీగా. సో ఇమీడియట్ గా సరౌండింగ్ నైబరింగ్ ఫైర్ స్టేషన్లు అన్నింటినీ కూడా పిలిపించేసి మా దగ్గర ఫోమ్ అనేది ఉంటది. ఫైర్ అనేది ఒక్క నీళ్లతోనే చల్లారదు. దాంట్లో క్లాసిఫికేషన్ ఆఫ్ ఫైర్స్ అని ఉంటాయి. వాటర్ తో కంట్రోల్ చేసేది ఉంటది, ఫోమ్ తో కంట్రోల్ చేసేది ఉంటది. ఆ తర్వాత అట్లా ఎలక్ట్రికల్ ఫైర్స్ ఉంటాయి, డీసీపీ కానీ, సిఓటీ, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫైర్ ఎక్స్టింగ్విషింగ్ మీడియా ఉంటది. సో సరౌండింగ్ నైబరింగ్ స్టేషన్ నుంచి మొత్తం కూడా ఫోమ్ అని మొత్తం గ్యాదరింగ్ చేసేసి 4 సైడ్లకు 4 ఫైర్ ఇంజన్లు పెట్టేసి ఒక ½ an hour లో కంట్రోల్ చేసేసినాం. లేకపోతే అసలు దగ్గర కూడా పోలేని పరిస్థితి. అప్పుడు ఇమ్మీడియట్ గా 1 hour తర్వాత పవర్ మొత్తం రిస్టోరేషన్ చేసినాం టౌన్ అంతా. ఓన్లీ దాని వరకు ఐసోలేట్ చేసేసి అయినా కూడా ఫైర్ కంట్రోల్ చేసినాం కానీ హీట్ అయితే తగ్గలేదు. ఆ ఏ మాత్రం మళ్ళా ఆగిపోయినా కూడా ఆ హీట్ ఏమైతుంది మళ్ళీ రీఇగ్నేట్ అవుతుంది. రీఇగ్నేట్ అయ్యి మళ్ళా మండుతా ఉంటది. అట్లా 2 days అది కంప్లీట్ కూల్ అయ్యేంత వరకు మంటలు అయితే చల్లారిపోయినాం కానీ 2 days కూలింగ్ ఎఫెక్ట్ ఇచ్చుకుంటూ దాన్ని మొత్తం పూర్తిగా చల్లారేంత వరకు కూడా కంటిన్యూస్ గా 2 days వాటర్ స్ప్రే చేసుకుంటూ దాన్ని కంటిన్యూషన్ పెట్టడం జరిగింది. అట్లా ఫైర్ కంట్రోల్ చేయడం జరిగింది. నిద్రాహారం లేకుండా నిద్రాహారం లేవండి. టెస్ట్ మ్యాచ్ ఎంపైర్ లెక్క నిలబడింది. వాళ్ళే ఆశ్చర్యపోయినారు. అసలు ఈ ఏజ్ లో మీరు ఇంతసేపు నిలబడి ఫైర్ గన్ లో ఉండి మొత్తం మానిటరింగ్ చేసుకుంటా. నేను ఫైర్ ఫైటింగ్ చేసిన మీరే ఫస్ట్ టైం. అదే ఎమ్మెల్యే గారు అందరూ జేజేలు కొట్టారు ఫైర్ డిపార్ట్మెంట్ కు. ఫైర్ ఆఫీసర్ ఈ విధంగా ఫీల్డ్ లోకి వచ్చి అది అంటే ఒక సీనియర్ ఆఫీసర్ అనుభవం ఉన్న వ్యక్తి ఫీల్డ్ లో ఉంటే ఎట్లా దాన్ని కంట్రోల్ చేయగలుగుతారు అనేది అది మర్చిపోవచ్చు, ఇంకొక చెప్పుకోవచ్చు. అందరూ ఫైర్ సర్వీస్ జిందాబాద్ అని పొలిటీషియన్స్ అందరూ కూడా కొట్టడం జరిగింది. అది మాకు పెద్ద అచీవ్మెంట్ అండ్ బాగా సపోర్ట్ అనిపించింది. అట్లా అంటే కష్టపడి పనిచేసినప్పుడు పబ్లిక్ అట్లా గుర్తిస్తే ఇంకా ఎక్కువ చేయాలని అనిపిస్తుంది. అదే కాకుండా నంబర్ ఆఫ్ కాల్స్. ఒకవేళ మీరు ఆ ఫైర్ యాక్సిడెంట్ ని కంట్రోల్ చేయకుండా ఉంటే అది ఎంత వరకు విస్తరించేది? ఆ ఫైర్ సరౌండింగ్ కూడా ఇంకున్నాయండి. సరౌండింగ్ కూడా ఇంకా పెద్ద పెద్ద ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫార్మర్లు సబ్ స్టేషన్ లో జరిగింది. సబ్ స్టేషన్ అది గనక అంటుకున్నట్టయితే దాదాపు ఒక 1 month వరకు కూడా సిద్దిపేట డిస్టిక్ అంతా కూడా పవర్ నెల రోజులు దాకా కూడా. ఎందుకంటే
మొత్తం అక్కడనే సప్లై అంతా అక్కడి నుంచే కాబట్టి ఇన్పుట్ అవుట్పుట్ అంతా అక్కడి నుంచే కాబట్టి చాలా డేంజర్ సిచ్యువేషన్ ఉండే. చాలా హ్యాపీ అనిపించింది మాకు. మా పిల్లలందరూ, మా ఫైర్ ఫైటర్స్ అందరూ కూడా చాలా హార్డ్ వర్క్ చేసిర్రు. మాకు కూడా చాలా మంచిగా అనిపించింది. మొత్తం ఎంత మంది టీమ్ రెస్క్యూలో? దాదాపు 5 ఫైర్ ఇంజన్లు పాల్గొన్నాయండి. 30 నుంచి 40 మంది దాకా ఫైర్ ఫైటర్స్ 30 నుంచి 40 మంది 2 రోజుల పాటు. 2 రోజులు. అలా ఎందువల్ల వచ్చింది అసలు ఆ ఫైర్ అనేది? అది లోపల రెడ్ ఆయిల్ ఉంటదండి ట్రాన్స్ఫార్మర్ లో. దాదాపు 80,000 లీటర్స్ ఉంది. దాంట్లో హీట్ లో ఫ్లక్చుయేషన్ వచ్చేసి అప్పుడప్పుడు అయిద్దని చెప్పి వాళ్ళ టెక్నికల్ ఆఫీసర్ చెప్పారు వాళ్ళకి. అది హీట్ అయినప్పుడు ఫైర్ ఇగ్నిషన్ అయ్యే అవకాశం ఉంటది. అట్లా ప్రమాదం జరిగింది. సో హరీష్ రావు గారు కూడా అక్కడే ఉన్నారు అప్పుడు? హరీష్ రావు గారు అక్కడనే ఉండి తనే అన్నాడు, అసలు మీ చేతన అవుతుందా కాదా, మీరు చల్లార్పలేదు సార్, ఒక 5 minutes టైం ఇవ్వండి సార్, నేను మా యాక్షన్ ప్లాన్ అంతా తయారు చేసుకుంటాను, రెడీ చేస్తానని చెప్పి 10 minutes మొత్తం దాన్ని ఫైర్ అంతా కంట్రోల్ చేస్తే ఆయననే అందరూ హరీష్ రావు గారితో పాటు వాళ్ళందరూ కూడా చప్పట్లు కొట్టి ఫైర్ సర్వీస్ జిందాబాద్ అని చెప్పి చప్పట్లు కొట్టడం జరిగింది. ఆ మూమెంట్ లో మేము చిన్న వీడియో తీసుకుంటే బాగుంటుండే ఎవిడెన్స్ కొరకు. కానీ మేము ఫైర్ ఫైటింగ్ ఆపరేషన్లు ఉంటాం కదా, కాన్సన్ట్రేషన్ అంతా దాని మీద ఉంటుంది. మాకు ఎప్పుడైనా కూడా హలో అని ఫోన్ వస్తే చలో అని బయలుదేరుతామండి మేము. సో ఇమీడియట్ గా స్పాట్ లోకి పోయిన తర్వాత అక్కడ సీన్ ఆఫ్ అఫెన్స్ ఎట్లుంది, ఏమైనా ఎక్స్టెండ్ అయ్యే అవకాశం ఉందా, ఇంకేమైనా బ్లాస్ట్ అయ్యే అవకాశం ఉంటుందా, ఆ విండ్ డైరెక్షన్ ఎట్టుంది, మన దగ్గర ఉన్నటువంటి ఎక్విప్మెంట్, ఆ వాటర్ అవన్నీ సఫిషియెంట్ సరిపోతాయి లేవా, నియర్ బై స్టేషన్స్ ఎంత దూరాన్ని ఉన్నాయి, మనకు వాటర్ సోర్స్ ఎక్కడ అవైలబిలిటీ ఉంది, ఇక్కడ ఫైర్ ఏ రకంగా ఉంది, అవన్నీ కూడా మేము ఎనలైజ్ చేసుకుంటాం. ఎనలైజ్ చేసుకొని దాని ప్రకారంగా ప్రొసీడ్ అవుతాం. ఇప్పుడు ఆ ప్లానింగ్ అంతా కూడా ఎంతసేపట్లో పూర్తి చేస్తారు? అది జస్ట్ మనకు ఆ సీన్ జరగగానే మనకు అర్థమైపోతుంది సిచ్యువేషన్. అందుకని ఎప్పుడైతే ఇది 1-2 బండ్లతో కంట్రోల్ కాదని తెలిసిందో, అది అంతా ఆయిల్ ఫైర్ కాబట్టి ఆయిల్ మీద ఫోమ్ అనే పరికరాన్ని ఎక్విప్మెంట్ యూజ్ చేస్తాం మేము. అన్ని యూజ్ చేసి ఇమ్మీడియట్ గా కంట్రోల్ చేయడం జరిగింది. సో అదొక బెస్ట్ ఎక్స్పీరియన్స్. అదొక బెస్ట్ ఎక్స్పీరియన్స్ అండి. అంటే పబ్లిక్ చీకట్లో ఉంచకుండా ఇమ్మీడియట్ గా ఫైర్ ని కంట్రోల్ చేసి మళ్ళీ పవర్ ని రిస్టోరేషన్ చేపియగలిగినాం అంటే మాకు అంతకంటే సంతోషం ఇంకేమనిపిస్తుంది. లేదంటే ఒకవేళ ఏదన్నా మీరు చేసిన ఆపరేషన్ కానీ సక్సెస్ కాకుండా ఉంటే మొత్తం సిద్దిపేట అంతా కూడా చీకటిమయం అయిపోయింది. 100% చీకటిమయం అవుతుండే. డిపార్ట్మెంట్ కూడా ఫెయిల్యూర్ కింద వస్తుంది. ఫెయిల్యూర్ కింద వచ్చి ఖచ్చితంగా మన దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ ఏముంది, ఆడ ఫైర్ ఎలాంటి స్థితిలో ఉందనే తెలుసుకొని దానికి అనుకూలంగా ఫైర్ ఫైటింగ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.